బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. లైవ్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా తొలి 3 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం నాకు రావడం ఎంతో సంతోషంగా ఉంది. నాపై ఈ బాధ్యత పెట్టి నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ 2016-17 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు మేము ముందుస్తున్నాను. అధ్యక్ష, తెలంగాణపై దశాబ్దాల పాటు కొనసాగిన వివక్ష, అన్యాయంపై అవిశ్రాంత పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రం మనది. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న ప్రజలు కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటున్న సందర్భం ఇది. ఈ రాష్ట్రంలో ప్రజలకు అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు ఉన్నాయి, అవసరాలు కూడా ఉన్నాయి. వాటన్నిటికీ అనుగుణంగా బడ్జెట్ రూపొందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టే 3వ బడ్జెట్ అయినప్పటికీ పూర్తి సమాచారంతో, సమగ్ర అధ్యయనంతో, వాస్తవాల ఆధారంగా రూపొందించిన మొట్టమొదటి బడ్జెట్ ఇదే. 2015-16 బడ్జెట్కు ప్రాతిపదిక 2014-15 ఆర్థిక సంవత్సరం లెక్కలు. 2014 ఏప్రిల్ నుండి 2015 మార్చి నాటికి వచ్చిన ఆదాయం, పెట్టిన ఖర్చు, సాధించిన ఫలితాలు తేలాలి. కానీ తెలంగాణ రాష్ట్రం 2014 జూన్లో ఏర్పడింది. పూర్తి స్థాయి లెక్కలు అందుబాటులో లేవు. కేవలం అంచనాలు మాత్రమే ఉన్నాయి. కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులు, కేంద్ర పనుల వాటా కొంత తగ్గాయి. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం రాష్ట్రాల రుణ పరిమితి FRBMని వారి స్థూల ఉత్పత్తిలో మరో 0.5% పెంచినా అది ఇంకా అమలు కాలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం వెనుకబడిన ప్రాంత అభివృద్ధి కోసం కేంద్రం ఎంతో సాయం చేస్తుందని ఆశించాం. కానీ కేవలం రూపాయలు 450 కోట్లు మాత్రమే ఇచ్చి మన ఆశలపై నీళ్లు చల్లింది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన తప్పిదాలకు మనం ఇప్పటికీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సామాజిక రంగం, వ్యవసాయం, సాగునీటి రంగం, మౌలిక సదుపాయాల కల్పన లాంటివి వారి హయాంలో తీవ్రంగా నిర్లక్ష్యం చేయబడ్డాయి. ఉమ్మడి రాష్ట్రంలో బకాయి పడిన బిల్లులను మనం ఇప్పుడు చెల్లించాల్సి వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో యథాలాపంగా ప్రారంభించిన 800కు పైగా ప్రణాళిక పథకాలను అనివార్యంగా ఇప్పటికే అమలు చేయాల్సి వస్తున్నది. వీటికి తోడు భారీ విద్యుత్ కొరత వంటి అనేక సమస్యలు రాష్ట్రాన్ని పీడించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు ప్రతి శాఖ పనితీరును స్వయంగా సమీక్షించారు. ఆయా శాఖల్లో వచ్చే ఆదాయం ఎంత, ఖర్చు అవుతున్నది ఎంత, అందులో అమలవుతున్న పథకాలు ఏమిటి, అవి సాధిస్తున్న ఫలితాలు ఏమిటి, సరైన ఫలితాలు సాధించకపోవడానికి కారణాలు ఏమిటి తదితర విషయాలను ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో బేరీజు వేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇంత కూలంకుషంగా సమీక్ష సందర్భం లేదు. ఈ సమీక్షలు నిశ్చిత అధ్యయనం అనంతరం ప్రవేశపెడుతున్న 2016-17 సంవత్సర బడ్జెట్ సమూల మార్పులకు నాంది పలుకుతున్నదని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు వచ్చిన మార్పును, రాష్ట్ర స్థూల ఆర్థిక స్థితిగతులను ఈ సభ దృష్టికి తెస్తున్నాను. గత 2 ఏళ్లలో వర్షపాతం సాధారణ వర్షపాతం కంటే తక్కువ ఉన్నప్పటికీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా మెరుగుపడిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాను. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలు 2014-2015 సంవత్సరంలో వరుసగా 30.2%, 14.3% తగ్గాయి. ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలు మరింత తగ్గాయి. 2014-15 సంవత్సరంలో అవి వరుసగా 58%, 79% తగ్గాయి. 2015-16లో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి ప్రస్తుత ధరల ప్రకారం 11.67% మెరుగైన వృద్ధి సాధించిందని అంచనా వేయడమైనది. వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో గత సంవత్సరం కంటే వృద్ధి తగ్గినప్పటికీ కూడా ఈ 11.67% వృద్ధి సాధ్యపడింది. ఇది జాతీయ సగటు వృద్ధి రేటు 8.6% కంటే చాలా ఎక్కువ. వచ్చే వర్షాకాలంలో సాధారణ వర్షపాతం ఉంటుందనే ఆశతో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా మరింత మెరుగుపడుతుంది. అధ్యక్ష, రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2014-15 సంవత్సరంలో 12.7% మెరుగై రూపాయలు 1,29,182గా లెక్క తేలింది. 2015-16 సంవత్సరంలో తలసరి ఆదాయం 10.7% పెరిగి రూపాయలు 1,43,023గా ఉండవచ్చునని అంచనా. ఇదే ఏడాది జాతీయ సగటు తలసరి ఆదాయం రూపాయలు 93,231 కంటే మన రాష్ట్ర తలసరి ఆదాయం 50% ఎక్కువగా ఉంది. అధ్యక్ష,
గతంలో తెలంగాణ ఆర్థిక స్థితి వాస్తవ సామర్థ్యం కంటే చాలా తక్కువ ఉండేది. తెలంగాణలో మౌలిక సదుపాయాలను, సామాజిక రంగాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఇక్కడ వనరులను అప్పటి ఉమ్మడి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల అభివృద్ధి కోసం తరలించేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ దుస్థితి నుంచి బయటపడ్డాం. నీళ్లు, నిధులు, నియామకాలు మన స్వాధీనంలోకి వచ్చాయి. మన ఆర్థిక వ్యవస్థ సంఖ్యలు తెంచుకుంది. గత 2 ఏళ్ల వృద్ధి రేటును గమనిస్తే భవిష్యత్తులో రాష్ట్రం వృద్ధి పరుగులు తీస్తుందనే భరోసా కలుగుతున్నది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఉత్పాదక రంగం, సేవల రంగాలు అన్నిట్లో ఆర్థిక అభివృద్ధికి ఉజ్వలమైన అవకాశాలున్నాయి. అధ్యక్ష, గౌరవ సభ్యులకు గుర్తుండే ఉంటుంది, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి చేసిన మొదటి ప్రసంగంలో బంగారు తెలంగాణ సాధిద్దాం అన్నారు. ప్రజల బాధల నుంచి విముక్తులై ఆరోగ్యంగా, ఆనందంగా, సుసంపన్నంగా మారినప్పుడే బంగారు తెలంగాణ సాకారం అవుతుంది. బంగారు తెలంగాణ అనేది కేవలం నినాదం కాదు, తెలంగాణ రాష్ట్ర అపారమైన శక్తి సామర్థ్యాలను ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చేసేటువంటి మహాసంకల్పం. బంగారు తెలంగాణ కళ సాకారం చేసేందుకు అన్ని వనరులను, సామర్థ్యాలను రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి వినియోగిస్తున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో అణిచివేతకు గురైన తెలంగాణ అస్తిత్వ, సంస్కృత వైభవాలను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 21 నెలల్లోనే బంగారు తెలంగాణ సాధనకు అవసరమైన మార్పులు చేపట్టినాం. సంఖ్యల నుంచి స్వేచ్ఛా దిశగా, బలహీన పాలన నుంచి ప్రజా పరిపాలన దిశగా పయనిస్తున్నాం. వాగ్దానాలు చేయడం, పథకాలను రూపొందించడమే కాదు, ఆ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి ఫలితాలను ప్రజలకు చేర్చడం మా లక్ష్యం. వాగ్దాన అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం. అధ్యక్ష, ఆదాయ వనరులు, నిధుల వినియోగం. రాష్ట్రానికి వచ్చే ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాలతో పాటుగా స్థానికంగా ఉండే ఇతర ఆర్థిక వనరులపై కూడా ఇప్పుడు ఓ అవగాహన ఏర్పడింది. రాష్ట్రానికి పుష్కలమైన సహజ వనరులు ఉన్నాయనడానికి టీఎస్ ఐఐసి మచ్చుకు అమ్మిన కొన్ని భూములే ఉదాహరణ. ఎకరానికి 29 కోట్ల వరకు ధర పలికింది. 1000 కోట్ల విలువ ఉన్న 380 ఎకరాల భూమి మీద ఉన్న కేసును సుప్రీంకోర్టులో ప్రభుత్వం గెలిచింది. దాదాపు 4000 కోట్ల మేరకు వాణిజ్య పన్ను బకాయిలు వివిధ కేసుల్లో ఇరుక్కొని ఉన్నాయి. త్వరితగతిన వీటి పరిష్కారానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజల మీద పన్ను భారం మోపకుండానే అభివృద్ధికి కావలసిన నిధులను సమీకరించడం ప్రభుత్వ వ్యూహం. అభివృద్ధి నిధుల కోసం నిరంతరం నిరీక్షణ. ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నిధుల కొరత ఉండదని, రాష్ట్రానికి ఉన్న ఆదాయ వనరుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చని మేము ఆనాడే చెప్పాం. దాని ప్రకారమే మేము ఎన్నికల మేనిఫెస్టో కూడా రూపొందించాం. అనుకున్నది అనుకుంటున్నట్లే జరుగుతున్నది. మన వనరులు మన ప్రజల కోసం ఉపయోగించే అవకాశం వచ్చింది. మన కళ్ళ ముందే వాస్తవాలు కనబడుతున్నాయి. ప్రణాళిక పద్ధతి కింద ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ తెలంగాణకు ఖర్చు పెట్టలేదు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బడ్జెట్ లెక్కలు తీసుకుంటే ఏ ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ ప్రజల కోసం కనీసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సందర్భం లేదు. అధ్యక్ష, అభివృద్ధి నిధుల కోసం తెలంగాణ ప్రజలు నిరంతరం నిరీక్షణ చేశారు. సమైక్య పాలనలో ప్రతి రూపాయికి తెలంగాణ బిచ్చమెత్తుకునే దుస్థితి ఉండేది. కానీ ఇప్పుడు చరిత్రను తిరగరాసుకుంటున్నాం. కేవలం ప్లాన్ బడ్జెట్ కింద గత ఆర్థిక సంవత్సరం రూపాయలు 52,383.20 కోట్లు కేటాయించగలిగాం. ఈసారి కూడా ప్లాన్ బడ్జెట్ కింద చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం డబ్బులు ఖర్చు పెట్టబోతున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలకు ఏం ఒరుగుతుంది అన్న వారికి ఇదే మా సమాధానం. అధ్యక్ష, 2016-17 బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించే ముందుగా 2014 జూన్లో ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను, బంగారు తెలంగాణ సాధనకు ప్రభుత్వం చేసే కృషిని వివరిస్తాను. బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆసరా పెన్షన్లను గణనీయంగా పెంచాం. 100% ప్రభుత్వ ఖర్చుతో పేదలకు 2 బెడ్రూమ్ల ఇల్లు పథకాన్ని అమలు చేస్తున్నాం. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నాం. తెల్ల రేషన్ కార్డుదారులకి ₹1 కిలో బియ్యంను కుటుంబ సభ్యులందరికీ ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇస్తున్నాం. విద్యార్థి వసతి గృహాలకు సన్న బియ్యం ఇస్తున్నాం. రైతుల కష్టాలు తీర్చేందుకు పంట రుణాల మాఫీ పథకాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 46,000 చెరువులను పునరుద్ధరించేందుకు మిషన్ కాకతీయను ప్రారంభించినాం. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు తాగునీటిని సరఫరా చేయాలన్న సమున్నత లక్ష్యంతో మిషన్ భగీరథ అనే భారీ పథకాన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించినాం. పరిపాలన పగ్గాలు చేపట్టిన నాడు విద్యుత్ లోటుతో కొట్టుమిట్లాడుతున్న రాష్ట్రంలో నేడు గృహావసరాలకు, పరిశ్రమలకు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేస్తున్నాం.
పెట్టుబడులకు అనుకూలమైన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించడం, పారిశ్రామికీకరణను ప్రోత్సహించేందుకు టీఎస్ ఐపాస్ అనే ఏకగవాక్ష అనుమతుల విధానాన్ని ప్రవేశపెట్టడం, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో స్టార్టప్లకు నవకల్పనలకు వేదికగా టీ హబ్ని ప్రారంభించడం, అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలంటే వారికి రక్షణ భద్రత కల్పించడంతో పాటు శాంతి భద్రత వ్యవస్థను కాపాడటము ముఖ్యం. ప్రభుత్వం ఇందుకు ఆహర్నిశలు కృషి చేస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి శాఖల వారీగా ప్రతిపాదించిన కేటాయింపులలో కొన్ని ముఖ్యమైనవి ఈ సభకు సమర్పిస్తున్నాను. సాగునీరు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే మేము చాలాసార్లు చెప్పాం, నదీ జలాల్లో మన వాట ప్రకారం మనకు నీళ్లు వాడుకోలేకపోతున్నామని బాధపడ్డాం. గోదావరి కృష్ణ నదుల్లో తెలంగాణ వాటా 1250 టీఎంసీలు, మరో 150 టీఎంసీలకు పైగా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఉంది. కానీ ఈ నీటిని వాడుకోవడానికి కావలసిన ప్రాజెక్టులు కట్టలేదు. సమైక్య పాలనలో ప్రాజెక్టులన్నింటినీ అంతర్రాష్ట్ర వివాదాల్లోకి నెట్టేశారు. వివాదాల సాకు చూపి ప్రాజెక్టులు పక్కకు పడేశారు. ఇది దురుద్దేశంతో చేసిన కుట్ర. తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప గోదావరి కృష్ణమ్మను మన బీళ్లకు మల్లవని పాటలు పాడుకున్నాం. ఇప్పుడు జరుగుతున్నది అదే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టారు. శాస్త్రీయంగా అధ్యయనం చేశారు. తెలంగాణలోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించడం కోసం సరైన ప్రణాళికలు వేశారు. కర్ణాటక మరియు మహారాష్ట్ర ప్రభుత్వాలు అటు గోదావరి ఇటు కృష్ణ వాటి ఉపనదుల మీద దాదాపు 400 బ్యారేజీలు కట్టుకున్నది. ఫలితంగా అటు ఎస్ఆర్ఎస్పిలో కానీ ఇటు జూరాల్లో కానీ చుక్క నీరు లేని పరిస్థితిని ఏడాది మనం కళ్ళారా చూశాం. గోదావరి కృష్ణా నదుల ద్వారా నీరు రావడం భవిష్యత్తులో కూడా గగనమే. ఇప్పుడు నీరు లభ్యమయ్యేది కేవలం ప్రాణహిత ఇంద్రావతి నదుల ద్వారా మాత్రమే. అందుకే ఆ నీళ్లను ఒడిసి పట్టుకొని పంట పొలాలకు అందివ్వాలనేదే ప్రాజెక్టుల రీడిజైనింగ్ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన వ్యాప్కోస్ ద్వారా కూలంకుష సర్వే నిర్వహించాం. లైడార్ సర్వేలు చేయించాం. అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో నిపుణులతో చర్చించాం. దాని ఆధారంగా సరైన ప్రణాళికలతో ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించాం. గోదావరి ప్రాణహిత పెనుగంగ నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ నెల 8న మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై చారిత్రాత్మక అవగాహన కుదుర్చుకొని వచ్చారు. 2 రాష్ట్రాలలో ఉన్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై వచ్చే సమస్యలను సామరస్యపూర్వకంగా త్వరితగతిన పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. అందుకోసం ఉమ్మడి అంతర్రాష్ట్రీయ బోర్డును ఏర్పాటు చేస్తున్నాం. ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తమ్మిడిహట్టి, పెనుగంగపై రాజుపేట, చనాక, కొరాట, పెన్ పహాడ్ బ్యారేజీల నిర్మాణానికి మార్గం సుగమమైంది. దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం. అటు ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, సీతారామ ప్రాజెక్టు, భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తాం. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భారీ మధ్యతర నీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తాం. భారీ మధ్యతర నీటి ప్రాజెక్టుతో పాటు చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నది. ఏడాదికి 9,000 చెరువుల చొప్పున గత ఏడాది మొదటి విడత మిషన్ కాకతీయ ప్రజల భాగస్వామ్యంతో ఓ ఉద్యమంలా నడిచింది. రెండో విడత కూడా కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానుంది. తెలంగాణలోని 1 కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణానికి మిషన్ కాకతీయ పనుల కోసం బడ్జెట్లో ఏకంగా 25,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. దేశ చరిత్రలో నభూతో నా భవిష్యత్ అనే విధంగా ఇంత పెద్ద మొత్తంలో సాగునీటి కోసం ఖర్చు చేసిన సందర్భం మరొకటి లేదు. దీన్ని బట్టి రైతులకు సాగునీరు అందివ్వడాన్ని ఈ ప్రభుత్వం ఎంత ప్రధానమైన కార్యక్రమంగా తీసుకుందో అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. సాగునీటి రంగానికి ప్రతిపాదించిన 25,000 కోట్లలో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూపాయలు 7,861 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపాయలు 6,286 కోట్లు, సీతారామ మరియు భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపాయలు 1,152 కోట్లు ప్రతిపాదిస్తున్నాం అధ్యక్ష. మిషన్ భగీరథ సృష్టికర్త కేసీఆర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని నానుడు అధ్యక్ష. తాగునీటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణ రక్షిత మంచినీటి ద్వారానే మాత్రమే సాధ్యం. ప్రజారోగ్యం మెరుగుపరచుకోవడానికి ఇదొక మంచి మార్గం. గౌరవ ముఖ్యమంత్రి సిద్దిపేట శాసనసభ్యులుగా ప్రతి ఊరికి ప్రతి ఇంటికి నల్లా నీళ్లు 20 సంవత్సరాల క్రితమే ఇచ్చారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలన్న ఆలోచనకు రూపమే మిషన్ భగీరథ.
తెలంగాణ ఆడపడుచులు బిందె తల మీద పెట్టుకొని మైళ్ళ దూరం మంచినీటి కోసం పోరాదనే కళ ఈ పథకానికి స్ఫూర్తి. గ్రామాల్లో అయితే ప్రతి మనిషికి ప్రతిరోజు 100 ఎల్పిసిడీలు, పట్టణాల్లో అయితే ప్రతి మనిషికి ప్రతిరోజు 135 ఎల్పిసిడీలు, మరియు నగరంలో అయితే ప్రతిరోజు ప్రతి మనిషికి 150 ఎల్పిసిడీల చొప్పున ప్రజలకు మంచినీళ్ళు అందించడం ఈ పథక రచన. ఈ వినూత్న పథకం రూపకల్పన దశలోనే హడ్కో, నీతి ఆయోగ్ లాంటి సంస్థలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రశంసలను అందుకుంది. అధ్యక్ష, భగీరథ ప్రాజెక్టుని 26 సెగ్మెంట్గా విభజించాం. కృష్ణా, గోదావరి వంటి జీవనదులు ప్రధాన రిజర్వాయర్ల నుండి 42.27 టీఎంసీల నీటిని భగీరథ ప్రాజెక్టు ద్వారా తాగునీటి అవసరాలకు పంపిణీ చేస్తాం. దాదాపుగా రూపాయలు 40,000 కోట్లతో నిర్మించే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రానున్న 3 నెలల్లో పూర్తవుతుంది. రూపాయలు 36,976.54 కోట్ల వ్యయంతో జరిగే పనులకు ఇప్పటికే పరిపాలనా పరంగా మంజూరుని ఇచ్చాం. పనులు కొనసాగుతున్నాయి. 2016 చివరి నాటికి మిషన్ భగీరథ ద్వారా 6,100 గ్రామాలకు, 12 పట్టణాలకు తాగునీరు అందుతుంది. 2017 డిసెంబర్ నాటికి 95% గ్రామాలకు తాగునీరు అందించాలని కృషి చేస్తున్నాం. మిషన్ భగీరథ విజయానికి పంచాయతీరాజ్ శాఖ వారు అలుపెరగక రేయింబావులు కృషి చేస్తున్నారు. వారిని ముందుండి నడిపిస్తున్న సహచర మంత్రి శ్రీ కె తారక రామారావు గారికి హృదయపూర్వక అభినందనలు. మిషన్ భగీరథ వ్యయానికి అవసరమైన నిధులను హడ్కో, నాబార్డ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు కెనరా బ్యాంకుల నుండి ఆర్థిక సాయంగా సమకూరుస్తున్నాం. ఆ సమున్నత లక్ష్యం కోసం బడ్జెటేతర ఆర్థిక వనరులను వినియోగించుకుంటున్నాం. నిబద్ధతతో రానున్న 3 నెలల్లో మిషన్ భగీరథను పూర్తి చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి తిరుగు లేదని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం. విద్యుత్ రంగంలో తొలగిన చీకట్ల. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉంది. నిత్యం కరెంటు కోతలు, ఉక్కపోతలు, పరిశ్రమల మూతలు, కావలసినంత కరెంటు అందుబాటులో లేదు. విభజన చట్ట ప్రకారం విద్యుత్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేసింది. ఈ పరిస్థితి నుంచి తెలంగాణ రాష్ట్రం చాలా తొందరగా తేరుకుంది. తెలంగాణ రాష్ట్రం వస్తే మీకు చిమ్మ చీకట్లే మిగులుతాయని చెప్పి శాపాలు పెట్టిన వారి కళ్ళు తెరిపించేలా కోతలు లేని విద్యుత్తును అందిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 9వ నెల నుంచే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఎత్తివేశాం. ఇక భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవు. రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో 23,912 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగని లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నది. కొత్తగా దిగువజూరాల, పులిచింతల హైడ్రో ప్రాజెక్టులు, భద్రాద్రి, కొత్తగూడెం, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులను చేపట్టినాం. 6,160 మెగావాట్ల విద్యుత్తును ఇవి ఉత్పత్తి చేయగలుగుతాయి. తెలంగాణలోని పలు చోట్ల మొత్తం 6,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం గల థర్మల్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు భారత హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నాం. 680 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి అయి అందుబాటులోకి వచ్చాయి. సాంప్రదాయక ఇంధన వనరులతో పాటు